అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు అవన్నీ బయటకు వస్తున్నాయి. అవన్నీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసము ఈ రోజు కౌన్సిల్లో చాలా బాధ్యత. అంటే ఇక్కడ అంజిరెడ్డి గారు ఒక్క మాటతో పోయేదానికి, అంటే అప్పుడు ఒకవేళ జరిగింది, సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు కల్తీ జరిగిందని, చైర్మనే ఒప్పుకున్నాడు కాబట్టి ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు మీరు కమిటీ వేశారు కాబట్టి, లేకపోతే సిట్ ఉంది కాబట్టి తేల్చండి, దోషులు శిక్షించండి. ఈ ఒక్క మాట జగన్ ఆయన అనుంటే కనుక మొత్తం ఇదంతా అయిపోయేది. ప్రజలకి ఉపయోగపడే అంశాల మీద చర్చ, అదంతా అభివృద్ధికి సంబంధించి చర్చలోకి వెళ్ళిపోయేది. ఒక్క మాట స్టేట్మెంట్ ఆయన ఇచ్చుంటే సరే, కానీ ఆయన దానికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆయన ఎందువల్లంటే ప్రతిదీ ఖండిస్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఆయన సెలెక్టెడ్ గా ఆయన మనుషుల్ని ఆ పేపర్లోనే టీవీని పిలుచుకొని 2 గంటల సేపు మాట్లాడతారు. ఆయన నిజాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేదు. మీరు చెప్పినట్టుగా మేము ఈ దర్యాప్తును ఆహ్వానిస్తున్నాము. సిట్టు నిగ్గుదేల్చాల్సి ఉంది. ఎవరు దోషులు ఉన్నప్పటికీ కూడా వారిని శిక్షించాలా. మేము హైందవ మనోభావాలను గౌరవిస్తున్నాము. కోట్లాది మంది హిందువులకు పవిత్రమైన స్థలంగా భావిస్తున్న తిరుమలలో జరిగిన సంఘటనల పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. దాంట్లో లోతుగా దర్యాప్తు సరిపడంటే సరిపోతుంది. కానీ కల్తీయే జరగలేదన్నారు. వైవి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. ఈరోజు కౌన్సిల్లో మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మతాన్ని గురించి ఏదో ప్రస్తావించారు. తర్వాత వారు క్షమాపణ చెప్పడం జరిగింది. ఎవరైనా ఏ మతం అయినా ఆచరించవచ్చు, ఏ మతం అయినా గౌరవించవచ్చు. అన్ని మతాల్లో మనం గౌరవిస్తాం. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు మీరు చెప్పారు కౌన్సిల్ చైర్మన్ గారు, ఆయన్ని మీరు క్రిస్టియన్ అంటే కాదు నేను హిందువుని అన్నారు. తర్వాత అనేక వీడియోలు బయటకు వస్తాయి. నిజమైన దేవుడు ఎవరు ఆయన చెప్పాడు, వారే నిజమైన దేవుడు అని చెప్పారు. ఇవన్నీ కూడా మళ్ళీ చర్చనీయాంశాలు. కానీ కౌన్సిల్లో ఒక్కసారి ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత అది అక్కడికి, ఇది సాంప్రదాయం. ఇది ఎవరైనా సరే ఆ కౌన్సిల్లో గానీ అసెంబ్లీలో గానీ ఒకరు ఎవరైనా నోరు జారితే, పొరపాటున ఏదన్నా అంటే నేను క్షమాపణలు చెప్తున్నానంటే మన ప్రజాస్వామ్య విధానంలో అక్కడికి దాన్ని క్లోజ్ చేస్తారు. కొత్త విషయాలు చర్చకు తీసుకుంటారు. కానీ ఈ రోజు వాళ్ళ తొందరలో కౌన్సిల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ఉంది కదా. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చాలా మంది రిటైర్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతారు. అప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షం కాకుంటే అసెంబ్లీకి రారా? కౌన్సిల్కి, అసెంబ్లీలో ఈ రోజు రావట్లే. కౌన్సిల్ కూడా అప్పుడు ఎగనామం పెడతారా? మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్తారా? ఇది నిజంగా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రాజకీయంగా రోజు రోజుకు దిగజారిపోతుంది. అందులో చాలా ఆందోళనగా ఉన్నారు వారి నాయకత్వము. అందుకనే ఈ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు మొన్నటి రోజున ఏ విధంగా వ్యవహరించారో వెళ్ళలేకొచ్చి సీనియర్ మంత్రి రామనారాయణ రెడ్డి గారు, ఆయన 7వ శాసనసభ్యుడు. ఆయన అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు. అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశాడు. శాఖల పైన చాలా పట్టు ఉంది. ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా నిరంతరం పర్యటిస్తున్నారు. దేవాలయాల పవిత్రను కాపాడడం కోసం నిరంతరం దేవాలయాల పునరుద్ధరణ, ఒక రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణము, హైందవ దేవాలయాల యొక్క పవిత్రను కాపాడేదానికి ఆయన దగ్గరకు వెళ్ళకొచ్చి వారు అక్కడుండే వైసీపీ ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో చాలా అభ్యంతరకరమైన విషయము, చాలా తీవ్రమైన విషయము. దానికి దిగడము, దీని అందరూ కూడా చూశారు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు.